హలో అండి, ఇక్కడ నేను వేయిస్తున్నవి ఏమిటో గెస్ చేయగలరండి? పొంగడాలు, అరిసెలు కావండి. ఇవి కేవలం గోధుమ పిండితో చేసిన తీపి మాల్పువాలు లేక తీపి పూరీలండి. ఈరోజు మా వారు పుట్టినరోజు అండి. సో పాయసం చేద్దామని అనుకున్నాను. కానీ మా వారేమో దీపావళికి చేసావు కదా, ఇప్పుడు మళ్ళానా అని అన్నారు. సో ఏం చేద్దామని ఆలోచించి సరే అని ఒక బౌల్లో గోధుమ పిండి 1 కప్పు తీసుకొని అందులో తీపికి సరిపడా బెల్లం కొంచెం తురుముకున్నాను. బెల్లం తురుము కాస్త ఉప్పు కూడా వేసుకొని నీళ్లతో ఒక ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ సోంపు కూడా వేసుకుంటేనండి చేసిన ఈ మాల్పువాలు రుచి మరి కాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో నేను చూపించిన విధంగా ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో గోధుమ పిండి బెల్లం బ్యాటర్ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో నూనె కాగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మంట మీడియంలో ఉంచుకొని ఒక గరిటెడు బ్యాటర్ వేసి పైనుండి నూనె వేస్తూ ఉంటే చక్కగా పొంగుతాయండి. ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా తిప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్తో తీసుకుంటే ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ గోధుమ మాల్పువాలు రెడీ అయిపోతాయండి. ఇలానే అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తీపి ఐటెం రెడీ అయింది కదండి. ఇక హాట్ రెసిపీ కోసం ఒక అరటికాయ గీసి సన్నగా బజ్జీ ముక్కలు కట్ చేసుకొని కొంచెం శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వాము వేసి అరటికాయ బజ్జీలు వేసి అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, చాట్ మసాలాతో గార్నిష్ చేసి తింటే బజ్జీలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. సో 2 హాట్ బజ్జీలు, స్వీట్ మాల్పువాలు మా హస్బెండ్కి చేసి పెట్టానండి. మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు ఎంజాయ్ చేయండి మా వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. బాయ్ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ అ గ్రేట్ డే.